హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను వచ్చేసి సింపుల్గా కుక్కర్లో చికెన్ పలావ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ, మన ఇంట్లో వాళ్ళకైనా స్పెషల్గా వండి పెట్టాలన్నా కానీ ఈ రెసిపీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. వన్ పాట్ రెసిపీ అనమాట. వేరే కర్రీస్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా అలాగే తినేయచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సండే రోజైనా ఎప్పుడైనా మన ఇంట్లో వాళ్ళు కడుపు నిండుగా తినాలంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. పిల్లలు కాదు పెద్దలు ఎవరైనా తినొచ్చు అనమాట సింపుల్గా. ఇక్కడ వచ్చేసి నేను దానికోసం 2 కప్స్ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను. నార్మల్గా బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు, బట్ నాకు పులావ్లోకి సోనా మసూరి రైస్ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, అందుకే అలా తీసుకున్నాను. 2 కప్స్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చికెన్ 1/2 కిలో తీసుకున్నానండి. ఇద్దరికి కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పసుపు ఒక 1/2 నిమ్మకాయ సరిపోతుందన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఆ చికెన్ పీస్ వచ్చేసి పులావ్లో జ్యూసీగా ఉంటుందన్నమాట, గట్టి పడకుండా. లిడ్ క్లోజ్ చేసేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఈ పులావ్కి వచ్చేసి పర్ఫెక్ట్గా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నాను. ఆకు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, సిమ్లో పెట్టేసి స్టవ్. ఇందులోకి కరివేపాకు, ఆనియన్ యాడ్ చేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పొడుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేస్తే పులావ్లోకి టేస్ట్ బాగుండదు. ఈ ఆనియన్స్ అనేవి కంపల్సరీగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆనియన్స్ త్వరగా మగ్గడానికి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటో యాడ్ చేసుకున్నాను. 1 మీడియం సైజ్ టమాటో సరిపోతుందండి. అండ్ అప్పుడే దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్ది అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మనం ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసినా ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే బాగుంటుందన్నమాట టేస్ట్. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేశాను. ఆల్రెడీ మనం చికెన్లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2.5 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలండి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్, 1.5 స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒక 1 కప్పు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో మనం. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి, మరి మాడిపోకుండా. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ 30 మినిట్స్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా చికెన్ వచ్చేసి, అది యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఒక 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని బాగా ముక్కలకంతా కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలండి, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులోకి 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు వచ్చేసి ఫ్రెష్గా ఉండాలి, పుల్లదైతే టేస్ట్ బాగుండదండి. 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ క్వాంటిటీని బట్టి. ఇక్కడ 1/2 కిలో కాబట్టి 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇవి చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి మాడిపోకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు.
కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 to 7 minutes అయితే ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 cups రైస్ తీసుకున్నాను కదా, 4 cups వాటర్ యాడ్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా కొత్తిమీర చివరిలో యాడ్ చేసుకున్నాను. నాకు ఇక్కడ సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వన్స్ ట్రై చేయండి మీరు కూడా. లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టాలండి. 3 విజిల్స్ పోయిన తర్వాత కుక్కర్ని అలాగే 20 minutes ఉంచిన తర్వాతనే లిడ్ ఓపెన్ చేయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పులావ్ రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉందండి. మెత్తగా అవ్వలేదు, పొడి పొడిగా లేకుండా చాలా స్మూత్గా, రైస్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మాత్రం మీరు ఒక 20 minutes అట్లీస్ట్ అలాగే వదిలేసి కుక్కర్ని అప్పుడు లిడ్ ఓపెన్ చేయాలన్నమాట. వెంటనే ఓపెన్ చేస్తే అంత బాగుండదు. ఆనియన్ అండ్ లెమన్ కాంబినేషన్తో ఈ పులావ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సూపర్ టేస్టీగా వచ్చిందండి, నిజం చెప్తున్నా. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైస్ని. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.